యువన్ ఫోన్ చేసిన వెంటనే హడావిడిగా బయలుదేరాడు అక్షయ్. అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చిన స్నేహ తడిసిన తన జుట్టుని బ్లో డ్రై చేస్తూ యువన్ వైపు చూసింది. ఏదో డ్రాయింగ్ బుక్ తీసి బెడ్ పై కూర్చుని సీరియస్ గా డ్రా చేస్తున్నాడు యువన్. స్నేహ అది చూసి, యువన్ ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక బుక్ తీసి పక్కన పెట్టి నిద్రపో అని చెబుతూ ఉండగానే ఆమె ప్లాట్ డోర్ బెల్ మోగింది. ఆ సౌండ్ విన్న స్నేహ క్లాక్ వైపు చూసింది. టైం రాత్రి 11 గంటలవుతూ ఉండడంతో ఈ టైంలో ఎవరొచ్చుంటారో, కాసేపటి క్రితం కోపంగా వెళ్లిన వైభవ్ మళ్ళీ తిరిగొచ్చాడా అనుకుంటూ వెళ్లి డోర్ ఎదురుగా నుంచుని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో మళ్లీ బెల్ మోగడంతో సంకోచిస్తూనే మెల్లగా డోర్ తీసింది స్నేహ. ఎదురుగా నుంచుని ఉన్న అక్షయ్ను చూసి ఆశ్చర్యపోయింది. ఆ టైంలో అతనక్కడికి ఎందుకు వచ్చాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ అలాగే నిలబడిపోయింది. అప్పుడే గదిలో నుండి హాల్లోకి వచ్చిన యువన్ డోర్ బయట నుంచుని అక్షయ్ని చూశాడు. వెంటనే అతని కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. దాంతో యువన్ నవ్వుతూ, అక్షయ్ అంకుల్ లోపలికి రండి అంటూ వెళ్లి అక్షయ్ చేను పట్టుకుని లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టాడు. మరోవైపు స్నేహ కంగారు పడుతూ, ఈ టైంలో మీరిక్కడేం చేస్తున్నారు అని అడిగింది. అక్షయ్ ఆమె ప్రశ్నను పెద్దగా పట్టించుకోకుండా కళ్ళతోనే ఇల్లంతా కలియ చూస్తూ, అతనెక్కడున్నాడు అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహ నొసళ్ళు ముడుచుకున్నాయి. ఆమె అర్థం కానట్లుగా చూసి, ఎవరు అని అడిగింది. వైభవ్ అన్నాడు అక్షయ్. అప్పుడు స్నేహ రిలాక్స్ అవుతూ, అతనెప్పుడో వెళ్ళిపోయాడు అని క్యాజువల్ గా చెప్పి అంతలోనే ఏదో తప్పు జరిగినట్లుగా అర్థం చేసుకుని, ఒక్క నిమిషం, అతనిక్కడున్నాడని మీకిలా తెలుసు అని అడిగింది. ఆ ప్రశ్నకు అక్షయ్ ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. దాంతో ఇదంతా యువన్ పనని అర్థం చేసుకున్న స్నేహ పక్కనే ఉన్న యువన్ వైపు సీరియస్ గా చూసింది. వెంటనే అక్షయ్తో పాటు, ఇప్పుడు అంతా బానే ఉంది, మీరు దానికోసం ఇంత దూరం హడావిడిగా వచ్చారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి అని అంది. అప్పుడు యువన్ వెంటనే, అంకుల్ నేను నిజమే చెప్పాను, ఆ బ్యాడ్ అంకుల్ ఇక్కడికి వచ్చి మళ్ళీ మమ్మీతో గొడవ పడ్డారు, ఎవరో ఓల్డ్ మ్యాన్ ను పెళ్లి చేసుకోమని బెదిరించాడు అని దాదాపు విషయం మొత్తాన్ని అక్షయ్ కు కన్వే చేశాడు యువన్. దాంతో స్నేహ వెంటనే, యువన్ నువ్వింకో మాట మాట్లాడావంటే ఊరుకోను అని అరిచింది. అప్పుడు మర్యాదగా ఉండే యువన్ అక్షయ్ దగ్గర ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో ఆమెకు అర్థం కావడం లేదు. తల్లి కోపాన్ని చూసిన యువన్ సైలెంట్ అయిపోయాడు. సోఫాలో కూర్చుని ఉన్న అక్షయ్ వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూశాడు. తల్లి కొడుకుల మధ్య జరుగుతున్న గొడవని చూసి అతను పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి. దాంతో తనలో తానే నవ్వుకుంటూ, స్నేహ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా అయ్యాయి. ఒక్కసారిగా తనేం విందో ఆమెకు అర్థం కాలేదు. దాంతో ఆమె అనుమానంగా, సారీ, ఇప్పుడు మీరు ఏం చెప్పారు అని అడిగింది. ఆ మాట వినగానే అక్షయ్ ముఖం కూడా మారిపోయింది. పరాధ్యానంలో తనేదో అడగకూడంది అడిగానని రియలైజ్ అయ్యాడు. కానీ తన మనసులో మాట అప్పటికే బయటకు రావడంతో అతను వెనక్కి తీసుకోలేకపోయాడు. దాంతో అక్షయ్ ఒక్కసారిగా గొంతు సవరించుకుని, నేను సరిగ్గానే అడిగాను, మీ ఫ్యామిలీ వాళ్ళు నీకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు, అలాగే నా ఫ్యామిలీ వాళ్ళు కూడా నన్ను పెళ్లి చేసుకోమని గొడవ చేస్తున్నారు. అందుకే ఈ సిచ్యువేషన్ లో మనిద్దరం కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫేక్ మ్యారేజ్, పేరుకు మాత్రం భార్యాభర్తల్లా ఉంటాం, కానీ ఒకరి జీవితంలో మరొకరు ఇంటర్ఫీర్ అవ్వం అని అన్నాడు. ఆ మాటలు విన్న స్నేహ అతని పిచ్చివాణ్ణి చూసినట్లుగా చూసింది. అతనేం మాట్లాడుతున్నాడో కనీసం అతనికైనా అర్థమవుతుందా లేదా అనే అనుమానంతో, అక్షయ్ మీరు నాతో జోక్ చేస్తున్నారా అని అడిగింది. అప్పుడు అక్షయ్ ఆమె వైపు సూటిగా చూస్తూ, ఇలాంటి విషయాల్లో నేను జోక్ చేస్తానని అనుకుంటున్నావా అని అన్నాడు. అది వినగానే పక్కనే ఉన్న యువన్ ఆశ్చర్యంగా, అంకుల్ మీరు నిజంగానే మమ్మీని పెళ్లి చేసుకుంటారా అని అడిగాడు. అవును అన్నాడు అక్షయ్. దాంతో యువన్ సంతోషం పట్టలేక వెంటనే సోఫాల నుండి కిందకి దిగి స్నేహ చేతిని పట్టుకుని, మమ్మీ ప్లీజ్ నువ్వు ఎస్ చెప్పు, అక్షయ్ అంకుల్ చాలా మంచివారు, నాకు చాలా ఇష్టం, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే మనందరం ఒకే ఇంట్లో ఉండొచ్చు, నువ్వు ఒప్పుకో మమ్మీ అని అడిగాడు. యువన్ ముఖంలో ఆనందాన్ని చూసిన స్నేహ అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లు చూసింది. అప్పుడు యువన్ వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు అక్షయ్ దగ్గరకు వెళ్లి, అంకుల్ మమ్మీను మీరు పెళ్లి చేసుకుంటే నేను మిమ్మల్ని డాడీ అని పిలవచ్చా అని అడిగాడు. ఆ మాట విని యువన్ని ఆపబోయింది స్నేహ. కాని అక్షయ్ నవ్వుతూ యువన్ తలపై చేయి వేసి, తప్పకుండా పిలవచ్చు అని అన్నాడు. ఆ సమాధానం వినగానే స్నేహ మాట గొంతు దాటి బయటకు రాకుండా ఆగిపోయింది. మొదటిసారిగా ఆమెకు అక్షయ్ ప్రవర్తన నమ్మదగినదిగా అనిపించింది. అప్పుడు స్నేహ 2 నిమిషాలు ఆలోచించి, అంటే మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నుండి తప్పించుకోవడానికి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని అడిగింది. అవును, నువ్వు అలాగే అనుకోవచ్చు అని అన్నాడు అక్షయ్. దాంతో అతనికి నిజంగానే పెళ్లి అవసరం ఉందని కన్ఫర్మ్ చేసుకుంది స్నేహ. ఇందులో మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు,
మరి నాలాంటి ఒక బిడ్డ తల్లిని పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా? వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకోపోతే అని అడిగింది. ఆ ప్రశ్నకు అక్షయ్ దీర్ఘంగా శ్వాస తీసుకుని, నేనెప్పుడు నాకు నచ్చిందే చేస్తాను, వేరే వాళ్ళ అభిప్రాయాలను పట్టించుకోను. ఇప్పుడు ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకుంటావా లేదా అన్నదొక్కటే నాకు ముఖ్యం. ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే రేపే మన పెళ్లి జరుగుతుంది అని చెప్పి సోఫాలో నుండి లేచాడు. అది విన్న స్నేహ ఇంకొంచెం షాక్ అవుతూ, రేపే పెళ్ళా అనుకుంటూ నోరు తెరిచింది. అక్షయ్ తాను చెప్పాలనుకుంది చెప్పేసి స్నేహ రిప్లై కోసం ఎదురు చూడకుండా వెళ్లిపోవడానికి బయలుదేరాడు. 4 అడుగులు వేసి డోర్ దగ్గరకు వెళ్లి హఠాత్తుగా వెనక్కి తిరిగి, చూడు స్నేహ, ఒకవేళ మనం ఈ పెళ్లి చేసుకుంటే ఇది కేవలం ఒక డీల్ మాత్రమే అవుతుంది. నువ్వు నా భార్యగా ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈ పెళ్లి ఇద్దరికి యూస్ఫుల్ గానే ఉంటుంది. చివరిగా నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ పెళ్లి జరిగితే యువన్ లైఫ్ సెక్యూర్ గా ఉంటుంది అని చెప్పి డోర్ తీసుకుని వెళ్లిపోయాడు. స్నేహ అతను వెళ్లిన వైపే చూస్తూ నిల్చుంది. మమ్మీ ప్లీజ్ అక్షయ్ అంకుల్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో ప్లీజ్ అని బ్రతిమాలుతున్నట్లుగా అడిగాడు యువన్. దాంతో స్నేహ ఈ లోకంలోకి వస్తూ, ఇప్పటికే లేట్ అయింది, ముందు నిద్రపోతాన్రా అంటూ యువన్ ని బెడ్ పైకి తీసుకెళ్లింది. కాసేపటికి యువన్ నిద్రపోయినా స్నేహ మాత్రం ఆలోచనలతో సితమతమైపోతూ అక్షయ్ చెప్పిన డీల్ ను గుర్తు చేసుకుంటుంది. అతను చెప్పినట్లే ఈ పెళ్లి చేసుకుంటే నిజంగా యువన్ లైఫ్ సెక్యూర్ గా ఉంటుంది. సొసైటీలో యువన్ తండ్రి స్థానంలో అక్షయ్ ఉంటే, రెస్టారెంట్ లో ఆ పర్ణిక మాట్లాడినట్టు ఇంకెవరూ యువన్ ని తండ్రెవరో తెలియని వాడిని ఇన్సల్ట్ చేయరు. అక్షయ్ కూడా యువన్ విషయంలో ప్రేమగానే ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఈ పెళ్లి వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదని అనుకుంది. కానీ ఆమె మనసులో ఇంకేదో అడ్డుపడుతుంది. ప్రేమలేని పెళ్లి కరెక్టేనా? ఇలా డీలింగ్స్ చేసుకుని పెళ్లి చేసుకుంటే ఇది ఎన్ని రోజులు నిలబడుతుంది? దానివల్ల ఫ్యూచర్ లో ఇంకేమైనా కొత్త సమస్యలు వస్తే ఎలా అని అనేక ప్రశ్నలు ఆమె మనసులో తొలిచాయి. దాంతో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక డైలమాలో పడిపోయింది. కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా, ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో తెలీదు. ప్రెసెంట్ నాకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే అక్షయ్ లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మంచి డీల్. మరోవైపు అక్షయ్కి కూడా పెళ్లవసరం కాబట్టి ఇందులో అన్ని ఫేర్ గానే ఉన్నాయనిపిస్తోంది. ఇక్కడ నేను ఎక్కువ ఆలోచించడం అనవసరం. ఈ పెళ్లికి ఓకే చెప్పేస్తాను అని డిసైడ్ అయింది. ఆ తర్వాత కాసేపటికి మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఆ రోజు ఉదయాన్నే సూర్యుని తొలి సూర్యకిరణాలు విండో కర్టెన్స్ మీదుగా లోనికి ప్రసరించి ఆ గదిని కాంతివంతం చేశాయి. బెడ్ పై ఉన్న స్నేహ మెల్లగా కళ్ళు తెరిచి పక్కనే ఉన్న యువన్ వైపు చూసింది. ఇంకా గాఢ నిద్రలో ఉన్నట్లు కదలకుండా నిద్రపోతున్న అతని అమాయకమైన ముఖాన్ని చూసి స్నేహ నవ్వుతూ యువన్ ముఖాన్ని ప్రేమగా నిమిరి నుదుటిపై ముద్దు పెట్టుకుని బెడ్ పై నుండి పైకి లేచింది. కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చి కిచెన్ లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉంది స్నేహ. ఇంతలో హఠాత్తుగా డోర్ బెల్ మోగింది. కిచెన్ లో ఉన్న స్నేహ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ వెనకే డోర్ పై గట్టిగా తట్టిన శబ్దం కూడా వచ్చింది. ఆ శబ్దానికి స్నేహ విసుక్కుంటూ, డోర్ బెల్ ఉంది కదా, అయినా డోర్ పై ఎందుకు కొడుతున్నారు అని అనుకుంటూనే కిచెన్ లో నుండి బయటికి వచ్చింది. బయట నుండి ఎవరో డోర్ పై ఆగకుండా తడుతూనే ఉన్నారు. దాంతో స్నేహ విసుగ్గా వెళ్లి డోర్ తెరిచింది. ఎదురుగా నిల్చుని ఉన్నాడు రంగనాథ్. అతని ముఖంలో చిరాకు స్పష్టంగా కనపడుతోంది. డోర్ తెరిచిన స్నేహను చూసి, డోర్ తీయడానికి ఇంతసేపేంటి అంటూనే లోపలికి అడుగుపెట్టాడు. అతనితో పాటు మరో 2 గార్డులు కూడా లోపలికి వచ్చారు. వాళ్ళు బలవంతంగా లోపలికి రావడం చూసిన స్నేహ ఆశ్చర్యపోతూ, మీరిక్కడికి ఎందుకు వచ్చారు? నాకు మీతో కానీ మీ ఇంటితో కానీ ఎలాంటి సంబంధం లేదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పింది. కానీ రంగనాథ్ ఆమె మాటలు పట్టించుకోకుండా ఆ ఇంటిని పరిశీలనగా చూస్తూ, నువ్వు మన ఇంటి నుండి వచ్చేసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నావని, నీ లైఫ్ బాగుందని అనుకున్నాను. కానీ ఇల్లు చూస్తుంటే నువ్వంత బెటర్ పొజిషన్లో ఉన్నట్లు అనిపించడం లేదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నువ్వు మనసు మార్చుకుని తిరిగి నాతో పాటు ఇంటికి రా. ఆ కృపాకర్ని పెళ్లి చేసుకో. నీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని స్మూత్ గా అన్నాడు. రంగనాథ్ రావడం వెనుక ఉద్దేశం అదే అయ్యుంటుందని ముందుగానే ఊహించింది స్నేహ. దాంతో ఆమె కోపంగా, నేను బెటర్ పొజిషన్ లో ఉన్నానో లేదో నాకు బాగా తెలుసు. అయినా నువ్వు 5 ఏళ్ల క్రితమే నన్ను ఆ ఇంటి నుండి వెలివేశావు. ఇక నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంది. ఆమె మాటలు విన్న రంగనాథ్ ముఖం కోపంగా మారిపోయింది. దాంతో అతను క్రూరంగా ఆమె వైపు చూస్తూ, 5 ఏళ్ల క్రితం నువ్వు చేసిన సిగ్గుమాలిన పని నీకు గుర్తులేదా? నేనింటి నుండి వెళ్ళగొట్టడానికి కారణం నువ్వు చేసిన పనులే, అవి మర్చిపోయావా అని అడిగాడు. అది విన్న స్నేహ వెంటనే ఆవేశంగా, అసలు ఆ రోజు అని అతనికి ఏదో చెప్పబోయింది. కాని ఇంతలో రంగనాథ్ మళ్లీ మాట్లాడుతూ, నువ్వు ఎలాంటి దానివైనా ఇప్పుడు నేను నీకు మళ్లీ ఇంకో అవకాశం ఇవ్వబోతున్నాను. నా ఇంట్లోకి పెద్ద కూతురిలా మళ్లీ నువ్వు అడుగు పెట్టాలంటే ఆ కృపాకర్ని పెళ్లి చేసుకో. అప్పుడు నువ్వు మళ్లీ కుటుంబంలో కలిసిపోతావు అని అన్నాడు. పెళ్లి కోసం అతను అంతగా పట్టుబట్టడానికి కారణం ఆ కృపాకర్తో రిలేషన్ కలుపుకుంటే తన బిజినెస్ కి ఉపయోగపడుతుందని రంగనాథ్ ఆలోచన. దానిని మొదటి రోజే గుర్తించింది స్నేహ. అందుకే
కూతుర్ని పెళ్లి పేరుతో అమ్మడానికి వచ్చిన తండ్రిని అసహాయంగా చూసి, ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకోపోతే అని అడిగింది. అప్పుడు రంగనాథ్ ఆమె వైపు సూటిగా చూసి, నువ్వు కాదంటే నేనేం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ తన వెనకున్న గార్డ్స్ వైపు చూసి సైగ చేశాడు. వెంటనే ఆ ఇద్దరు గార్డ్స్ ఆమెను దాటి నేరుగా బెడ్రూమ్ వైపు వెళ్లారు. వాళ్ళు యువన్ కోసం వెళ్తున్నారని గ్రహించి స్నేహ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ కి అడ్డంగా నిల్చుని, మీరు నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు, నేనిప్పుడే పోలీసులకి కాల్ చేస్తాను అని బెదిరించింది. అప్పుడు రంగనాథ్ నవ్వుతూ, చూడు యువన్, నీ కొడుకు మాత్రమే కాదు, నా మనవడు కూడా. నీతో ఉంటే అతనికి మంచి లైఫ్ ఉండదు. అందుకే అతని తాతగా నేను యువన్ బాధ్యత తీసుకుంటాను అని అన్నాడు. ఆ మాట విన్న స్నేహ నమ్మలేనట్లుగా చూసి, అంటే మీ ఉద్దేశం ఏంటి అని అడిగింది. ఆ ప్రశ్నకు రంగనాథ్ సమాధానం చెప్పకుండా నవ్వి తన గార్డ్స్ వైపు చూసి, మీరింకా ఇక్కడే నుంచుని ఏం చేస్తున్నారు అని అన్నాడు. దాంతో వెంటనే బాడీ గార్డ్స్ లో ఒకరు స్నేహను పక్కకు లాగాడు. అదే టైంలో మరొక గార్డ్ రూమ్ డోర్ తీయడంతో ఇద్దరూ లోపలికి వచ్చారు. స్నేహ భయంతో రంగనాథ్ దగ్గరకు వెళ్లి, వద్దు, యువన్ని ఏం చేయొద్దు అంటూ ప్రతిమాలింది. కానీ రంగనాథ్ ఆమె మాటల్ని పట్టించుకోలేదు. పైగా స్నేహ కళ్ళల్లో భయాన్ని చూసినప్పుడు అతనికి సంతోషంగా అనిపించడంతో గర్వంగా నవ్వాడు. దాంతో రంగనాథ్ ను బ్రతిమాలడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని స్నేహకు అర్థమైంది. ఇప్పుడు యువన్ని కాపాడాలంటే ఏదో ఒకటి చేయాలని ఆలోచించడం మొదలుపెట్టింది. వెంటనే ఏదో స్ట్రైక్ అయినట్లు హాల్లో ఉన్న మొబైల్ తీసుకుని పక్కనే ఉన్న రూమ్ లో పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంది. ఆమె ఏం చేస్తుందో అర్థం కానట్టుగా చూశాడు రంగనాథ్. ఇంతలో బాడీ గార్డ్స్ లోపల నుండి నిద్రపోతున్న యువన్ను బయటికి తీసుకురావడంతో రంగనాథ్ ఆ పిల్లాన్ని చూసి నవ్వుతూ, కమ్ మై డియర్ గ్రాండ్ సన్, మనిద్దరం కలిసి కూర్చుని కాసేపు మాట్లాడుకుందాం అంటూ అతన్ని తీసుకెళ్లి సోఫాలో కూర్చున్నాడు. రంగనాథ్ ను చూడగానే గుర్తుపట్టిన యువన్ కోపంగా, మీరిప్పుడు మా ఇంటికి ఎందుకొచ్చారు? మీరు చాలా బ్యాడ్, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అరుస్తూనే మమ్మీ మమ్మీ అంటూ పిలిచాడు. వెంటనే రంగనాథ్ కూడా, పిలు, మీ మమ్మీని బయటికి రమ్మను, నేను కూడా మాట్లాడి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని నవ్వుతూ అన్నాడు. మరోవైపు గదిలోకి వెళ్లిన స్నేహ వెంటనే అక్షయ్కి కాల్ చేసింది. అదే టైంలో ఆఫీస్ కి బయలుదేరుతున్న అక్షయ్ తన ఫోన్ రింగ్ అవ్వడంతో స్క్రీన్ వైపు చూశాడు. స్నేహ నెంబర్ కనిపించగానే అతని మనసులో ఒక వింత అనుభూతి కలిగింది. వెంటనే ఆనందంగా కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అటువైపు నుండి స్నేహ హడావిడిగా మాట్లాడుతూ, హలో అక్షయ్, నేను స్నేహాని మాట్లాడుతున్నా, నాకిప్పుడు మీ హెల్ప్ కావాలి అని అడిగింది. ఆమె గొంతులో భయాన్ని విన్న అక్షయ్ అనుమానంగా ముఖం చిట్లిస్తూ, స్నేహ ఏం జరిగింది అని సీరియస్ గా అడిగాడు. మా నాన్న తన బాడీ గార్డ్స్ తో ఇక్కడికొచ్చాడు, యువన్ ఇప్పుడు అతని దగ్గరే ఉన్నాడు అని చెప్పింది స్నేహ. అది వినగానే ఏం జరుగుంటుందో ఊహించిన అక్షయ్, సరే నువ్వు కంగారు పడకు, నాకు అర్థమైంది, నేను చూసుకుంటాను అని ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ఇప్పుడు అక్షయ్ ఏం చేయబోతున్నాడు? అతను కోరుకున్నట్లే స్నేహతో తన పెళ్లి జరుగుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.